श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं क्लीं सौः क्लीं ऐं श्रीललितापराभट्टारिकायै नमः। श्री गणेशाय नमः। अथ ललिता प्रादुर्भावो नाम द्वादशोऽध्यायः। ఇంతకు ముందు మనము పరాశక్తి భిన్నమైనటువంటి సందర్భాల్లో ఆవిర్భవించటము గురించి చెప్పుకున్నాం. బ్రహ్మదేవుని తపస్సుకు ప్రేరేపించడానికి ఒకసారి ఆవిర్భవించారు. రెండోసారి అమృత మథన సమయంలో అమృతం దేవతలకి పంచిపెట్టడానికి, దానవుల నుంచి దూరం చేయటానికి, అలాగే తారకాసురుణ్ణి వధించటానికి హరుల యొక్క పుత్రుడి వలన మాత్రమే అతనికి మరణము అనేటువంటిది నిశ్చితమై ఉండటంతో సాక్షాత్ హరియే లలితాదేవిని ధ్యానించి మోహిని రూపంలో ఆవిర్భవించటము, వారి ద్వారా జనించినటువంటి శాస్త తారకాసురుడు వధ నిమిత్తము ఆవిర్భవించడం జరిగింది. అది 2 సందర్భాలు పరాశక్తి ఆవిర్భవించారు. 3వ సందర్భము పార్వతీదేవి దక్షయజ్ఞంలో సతీదేవిగా దేహత్యాగం చేసిన తరువాత పునః హిమవంతుని పుత్రికగా జన్మించి పార్వతీ నామంతో విలసిల్లుచూ ఉన్నటువంటి సందర్భంలో నారదుడు రావటము, ఈమె రుద్రునికే ఇచ్చి చేయవలసింది అని చెప్పి హిమవంతుడికి సూచించటము, సతీ వియోగం తర్వాత శివుడు నిర్వికల్ప సమాధిలో అక్కడ ఇక్కడ నిర్వికల్ప సమాధిలో ఉంటూ ధ్యానానికి అనుకూలంగా పరిస్థితిని బట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ హిమాలయ సానువుల్లో ధ్యానంలో ఉండటము, ఆయన సేవకి హిమవంతుడు రుద్రాణిని నియోగించటం జరిగింది. దేవతలు శివపుత్రునితోటి వధింపబడవలసినటువంటి రాక్షసుని కోసమని చెప్పి మన్మధుణ్ణి ప్రేరేపించి శివుని వలన కలిగేటువంటి సంతానము రాక్షసుని సంహరిస్తారు. ఇది తారకుడు, ఈ తారకుడిని సంహరిస్తారు అని వివరించి ప్రేరేపించటంతో మన్మధుడు శివుని మీద పుష్పబాణాలని ప్రయోగించటము, ఒక క్షణకాలం విచలితుడైనటువంటి శివుడు ఆలోకన చేసి తన యొక్క సమాధి స్థితికి విఘ్నం కలగటానికి కారణము మన్మధుడు అని గ్రహించి తన 3వ నేత్రంతో మన్మధుడిని దహించటము, అక్కడి నుంచి వెళ్ళిపోవటము. ఆ శివపుత్రుని యొక్క జననం కోసము శివుని యొక్క ధ్యాన వికల్పం జరిగింది. అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయారు. మన్మధుడు బూడిదైపోయారు. ఆ బూడిదైనటువంటి మన్మధుడిని ఒక గణేశ్వరుడు చూసి ఒక బాలునిగా తయారు చేసి ప్రాణం పోసి శతరుద్రీయము ఉపదేశించితే ఆ శతరుద్రీయంతో ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేయటము, అతనికి 60,000 సంవత్సరాల రాజ్య పరిపాలన, అతను కోరినటువంటి వరము శత్రువు యొక్క అస్త్రములు శస్త్రములు తన యందు ప్రయోగించబడినప్పుడు అవి నిర్వీర్యం అవటము, శత్రువు బలంలో సగం బలం ఇతనికి వచ్చి చేరటము, తను ప్రయోగించేటువంటి శస్త్రములు అస్త్రములు వృధా కాకుండా ఉండటము. ఈ వరబలంతో అతడు త్రిమూర్తులకు కూడా అజేయుడయ్యారు.
దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టారు దైత్యులు. త్రిమూర్తులు వారి వారి గృహంలో ఉంటూ గృహం నుంచి బయటికి రాకుండా తమ మర్యాదని కాపాడుకుంటున్నారు. ఇది సందర్భము. తర్వాత జరగవలసినటువంటి ఘట్టానికి. సో ఇతనికి భండ్ అంటే భండ అనేటువంటి నామము బ్రహ్మదేవుడు భండ్ అనటంతో ఏర్పడింది. ఇంతవరకు మనం చెప్పుకున్నాము. అథ ద్వాదశోధ్యాయ. రుద్రకోపానలాజ్జాతో యతో భండో మహాబలః తస్మాద్రౌద్రస్వభావో హి దానవశ్చ అభవత్ తతః. ఇతడు జన్మించటానికి కారణము మన్మధుని యొక్క దేహము యొక్క బూడిద. రెండవది రుద్రనేత్ర నుంచి వచ్చినటువంటి దావానలము, అంటే మహారౌద్రమైనటువంటిది, త్రిలోకములను కూడా దహింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఆ రుద్రనేత్ర అగ్ని. మన్మధుడు అతను విష్ణువరంతో అజేయుడు. అతని శరీరం నుంచి ఏర్పడినటువంటి బూడిదకి రౌద్రము, రుద్రుని యొక్క నేత్రాగ్ని తోడవటము. అటువంటి ప్రభావశాలి ఈ భండు. మహాబలుడు, రౌద్ర స్వభావుడు, దానవుడయ్యాడు. రాక్షస స్వభావం ఏర్పడింది ఆ రుద్రత్వంతో. అంటే ఆ రౌద్ర స్వభావం ఉండటము, అజేయమైనటువంటి వరములు ఉండటంతో అతని దగ్గరికి మహా తేజస్వి అయినటువంటి దైత్య పురోహితుడు శుక్రాచార్యులు వారు వచ్చారు. అంతేకాకుండా మహాబలులైనటువంటి దైత్యులు, దైతేయులు అందరూ కూడా వచ్చి భండుని చేరారు. శుక్రునిచే నియోగింపబడి భండు దైత్యవంశుడై ఆదిశిల్పి అయినటువంటి మయుని పిలిచి, ఓ మయశిల్పి, పూర్వము దైత్యేంద్రులుండి ముల్లోకములు శాసించినటువంటి శోణితపురమును అమరపురముగా చేయుము. మయుడు ఆ శోణితపురమునకు వెళ్ళి మానస వీక్షణముతో క్షణకాలములో దానిని అమరపురముతో సమానమైనటువంటి దానిగా చేశారు. తరువాత శుక్రుని చేత, మహాబలులైనటువంటి దైతేయుల చేత ఇంద్రునిగా అభిషేకించబడి భండు అంటే ముల్లోకములకు అధిపతిగా అభిషేకించబడి ఉత్తమ లక్ష్మితోటి తేజస్సుతోటి కూడినవాడై ప్రకాశించాడు. పూర్వము బ్రహ్మచే హిరణ్యకశిపునకు ఇవ్వబడినటువంటిది, దైత్యేంద్రులచే అలంకరింపబడినది, సజీవమై అవినాశ్యమై బాలసూర్యుని వలె ప్రకాశించు కిరీటమును శుక్రాచార్యుడు అందించగా భండాసురుడు ధరించాడు. బ్రహ్మనిర్మితములై చంద్రప్రకాశము గల చామరములు ధరించారు. వాటిని సేవించినటువంటి వాడికి రోగములు, దుఃఖములు కలుగవు. బ్రహ్మచేతనే నిర్మింపబడినటువంటి ఛత్రము అంటే గొడుగుని దాన్ని కూడా శుక్రుడు ఇచ్చారు. ఇంకా మహార్హములైనటువంటి స్త్రీల యొక్క అధిపతికి సరిపోయేటువంటి అవసరమైనటువంటి ఆభరణాలని, భూషణాలని ఇచ్చారు. అంటే అంగదములు, కేయూరములు, కర్ణాభరణములు ఇవన్నీ. సూర్యునితో సమానమై అక్షయమైనటువంటి సింహాసనమును, రత్న మూర్ధ్వ తేజస్సును వెదజల్లునట్టి ఆ సింహాసనం కూర్చున్న వాడైనటువంటి భండాసురుడు సర్వాభరణ భూషితుడై మిక్కిలి తేజస్వి అయ్యను. అతనికి 8 మంది పుత్రులు: ఇంద్రశత్రువు, అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రధన్వుడు, విజయుడు, శృతిపారగుడు. ఈ 8 మంది అతని పుత్రులు. అలాగే సుమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి 4 వనితలు అతనికి. వారు చూచుటకు ప్రియమైన వారు, కాలజ్ఞులైన సమస్త దేవతలు, ఇంద్రుడు కూడా ఆ భండాసురుని సేవించారు. అట్లే వేల కొలది రథములు, గుర్రములు, ఏనుగులు, కాల్బలములు ఇవన్నీ కూడా అతని అధీనంలో ఉన్నాయి. శుక్రాచార్య మతమును అనుసరించి వీళ్ళు నడుచుకుంటూ, అంటే అతని యొక్క మంత్రాంగం ప్రకారము, అతని యొక్క గైడెన్స్లో, మార్గదర్శనంలో పరిపాలన చేస్తున్నాడు ఇతను. శుక్రనీతి వేరు, బృహస్పతి నీతి వేరు. బృహస్పతి నీతి సత్వగుణములతో ఉన్నటువంటి వాళ్ళకి
చెప్పబడినటువంటిది. శుక్రనీతి రజోగుణ తమోగుణములతో ఉన్నటువంటి రాక్షసుల కోసం ఏర్పరిచినటువంటిది. అక్కడ నీతిలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి. అది మచ్చుకు ఒకటి చెప్పాలి అని అంటే, బలి చక్రవర్తి వామనుడికి దానం ఇవ్వటం కోసము శుక్రనీతిలో నుంచి కొన్ని చెప్తాడు ఉపదేశాలు. ధనమాన ప్రాణ సంరక్షణకై బొంకవచ్చును అధిపా అని చెప్తాడు. అంటే ధనాన్ని రక్షించుకోవటం కోసము, మానమును రక్షించుకోవటం కోసము, ప్రాణములను రక్షించుకోవటం కోసము అబద్ధం చెప్పితే తప్పులేదంటారు. కానీ బృహస్పతి నీతిలో అసత్యం అనేటువంటిది నా అనృతం కదా కదంచన, ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పొద్దనే చెప్తుంది బృహస్పతి నీతి. ఇలాంటి అంతరాలు ఉన్నాయి, మచ్చుకొకటి చెప్పాను. సో శుక్రనీతిని అనుసరించి నడుస్తున్నారు. సమస్త దానవులు కూడా మహాకాయులు, గొప్పవారు, జయముతో దీపించుచున్నవారు. వీరందరూ కూడా మహాదేవుడైనటువంటి శివుని పూజించుచు శివభక్తులై శివశాసనంలో ఉన్నారు. అక్కడ దానవులు పుత్ర పౌత్ర ధనములతో కూడిన వారై వర్ధిల్లుతున్నారు. ఇంటింట అంతా కూడా యజ్ఞములు జరుగుతున్నాయి. కానీ యజ్ఞ భాగములు ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఇక్కడ భండుడికి వచ్చి చేరతాయి. ఇంతకు ముందున్నటువంటి అదితిపుత్రుడైనటువంటి ఇంద్రుడికి వెళ్ళవు. రుక్కులు, యజస్సులు, సామములు, మీమాంసా న్యాయాదులు దైత్యుల యొక్క ప్రతి గృహమునను ప్రవర్తిల్లుచుండెను. అంటే వేదము యథాతథంగా ఉంది, యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి, కానీ ఫలితం మాత్రం దేవతలకి రాదు. మునుల యొక్క ద్విజుల యొక్క యజ్ఞములందు హవ్యభోజులు భుజించినట్లే దైత్యులు యజ్ఞములలోనూ హవిర్భోక్తలు హవిస్సులను భుజించుతున్నారు. ఈ విధంగా మత్తుడై ప్రకాశించుచు భండాసురునికి 60,000 ఏండ్లు అరక్షణం వల్లే గడిచిపోయాయి. 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన అని చెప్పి రుద్రుడు ఇచ్చినటువంటి వరము సమాప్తమయ్యేటువంటి దశకి వచ్చింది. తపస్సు చేత, బలము చేత భండాసురుని యొక్క బలం వృద్ధి చెందుతోంది. ఇంద్రునికి, దేవతలకి బలం క్షీణించింది. యజ్ఞయాగాదులలో హవిర్భాగం వీళ్ళకి అందలేదు, సురాపానం చేయటం లేదు, ఎటువంటి భోగములు కానీ ఎటువంటి ఐశ్వర్యములు కానీ ఇంద్రాది దేవతలకు లేవు. చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళుగా తిరిగారు, మారువేషాల్లో తిరుగుతున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఒకనాటికి కమలాపతి వెంటనే ఒక లోక విమోహిని అయినటువంటి మాయని సృజించెను. ఆమెతో జనార్దనుడు ఈ విధంగా చెప్పారు: నీవు నీ తేజముతో సర్వప్రాణులను మోహింపచేయుచు స్వేచ్ఛగా తిరుగుము. నిన్ను ఎవ్వరూ కూడా గుర్తించరు. నీవిక్కడి నుండి తొందరగా రాక్షస నాయకుడైన భండాసుని దగ్గరికి పో. అతనిని మోహింపచేసి విషయ సుఖములను అనుభవింపుము. ఈ విధంగా విష్ణువు నుండి మాయ వరమును పొంది విష్ణువుకి నమస్కరించి సహాయంగా ముఖ్యమైనటువంటి అప్సరసలను తీసుకుని వెళ్ళింది. ఆమెచే కోరబడిన కొంతమంది అప్సరసలను పంపించారు. విశ్వాచి మొదలగు అప్సరసలతో కూడినది అయినటువంటి ఈ మాయాదేవి మానస సరోవరము యొక్క శ్రేష్టము ఉజ్వలము అయినటువంటి వృక్షములు కలిగినటువంటి తీరమును చేరెను. అక్కడ భండాసురుడు తన స్త్రీలతో కూడి విహరించుచుండెను. ఈ మాయాదేవిని చూసి, ఈ మాయాదేవి చెంపక వృక్షం యొక్క మూలమున మధురస్వరంతో గానము చేయుచు అక్కడ తిరుగుతోంది. నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉంది. భండాసురుడు తన బలిష్ఠులైనటువంటి మంత్రులు ఆవరించి రాగా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆమె యొక్క వీణాగానమును విని శ్రేష్టము మనోహరము అయినటువంటి ఆమెను చూశారు. సుందరమైన సర్వాంగములు కలిగినటువంటిది, రెండవ తటిల్లతయా అన్నట్లుగా ఉన్నటువంటిది. తటిల్లత అంటే మెరుపుతీగ, అలా మెరుస్తోంది. ఆమెను చూసి మన్మథము అనేటువంటి మాయామయ మహాగర్తమున భండాసురుడు పడిపోయాడు. సాక్షాత్తు మన్మధుడి దేహం నుంచి ఉద్భవించినటువంటి భండాసురుడు కూడా మన్మథము అనేటువంటి మాయామయమైనటువంటి మహాగర్తము. గర్తము అనంటే లోతైనటువంటి చీకటి కూపము, బావి వంటిది, పెద్ద గుంత అంటాం కదా, అక్కడ వెలుతురు కూడా ప్రసరించినటువంటి గుంత. అతని మంత్రులు కూడా మనసులో పీడింపబడ్డారు. మన్మథుని మాయని ఎవరు దాటగలరు? ఆ రాక్షస రాజు చేత చాలా కాలము ప్రార్థింపబడిన మాయాదేవి
మంత్రులచే ప్రార్థింపబడినటువంటి విశ్వాచి ఇత్యాది అప్సరసులు అంగీకరించారు వీరితోటి భోగములను అనుభవించటానికి. వారు అంటే ఆ విశ్వాచి ఇత్యాది అప్సరసులు కానీ ఈ మాయాదేవి కానీ అశ్వమేధాది మహాయజ్ఞముల చేత కూడా పొందబడనటువంటి వారు. అంటే అశ్వమేధాది యజ్ఞములు చేసి స్వర్గలోకం ప్రాప్తించినప్పటికీ కూడా విశ్వాచి ఇత్యాది అప్సరసులు లభించరు ఆ యజమానికి. అటువంటి వాళ్ళని పొంది వీళ్ళందరూ కూడా మాయలో మునిగిపోయారు. ఆ మాయాదేవి యొక్క ప్రభావం ఎంతటిదంటే ఆవిడే సాక్షాత్తు మోహిని. అట్టి మోహిని మొదలగు వారిని పొంది పరమానందం అందిరి వీరందరూ వేదములను మరిచిపోయారు. వేదములనే కాదు, వీరందరూ ఎవరిని భక్తితోటి పూజిస్తారో, ఎవరి వరప్రభావంతో భండాసురుడు 60,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడో ఆ శివుని శివ పూజని కూడా రాక్షసులందరూ మర్చిపోయారు. ఇదే మాయా ప్రభావం. యజ్ఞములను వదిలేశారు. వారి రాజగురువు రాజపురోహితుడు అయినటువంటి శుక్రాచార్యుని అవమానించారు. మాయా ప్రభావం చూడండి. ఎప్పుడైతే రాజగురువు రాజపురోహితుడు ఎప్పుడైతే గురువు అవమానింపబడతాడో గుర్తించవచ్చు ఆ క్షణమే వాళ్ళకి వినాశనము ఆరంభమయ్యింది అని. ఇంకొక 10,000 సంవత్సరాలు క్షణంలాగా గడిచిపోయాయి. రాక్షసులందరూ మోహితులైపోయి ఉన్నారు. ఓ బ్రాహ్మాత్మ నారద, ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా వీళ్ళకిప్పుడు బయట నుంచి అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడి దేవతలను హింసిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధలు లేవు ఇంద్రాదులకి. అంటే స్వేచ్ఛగా తమ స్వరూపంలో తిరగగలుగుతున్నారు. ఇంకా రాజ్యము ప్రాప్తించలేదు, భోగములు ప్రాప్తించలేదు, యజ్ఞములలో భాగములు ప్రాప్తించలేదు, అసలు యజ్ఞాలే జరగటం లేదు. భండాసురుడికి కూడా లేదు అక్కడ. అది గుర్తించే స్థితిలో అతను లేడు. దీని ద్వారా గ్రహించవలసింది ఏంటంటే ఇంద్రుడు బృహస్పతి అయినా కూడా ధర్మం తప్పితే వాళ్ళకి శ్రీ నిలవదు. అందుకనే ఇంద్రుడికి త్రైలోక ఆధిపత్యము దూరమైంది. బృహస్పతి కూడా శపింపబడి కాంచీపురం చేరుకున్నాడని విని ఉన్నాం మనం. ఇప్పుడు ఇదే పరిస్థితి భోగలాలసుడైనటువంటి వారు దైవాన్ని విస్మరించితే కలిగేటువంటి దుస్థితి ఇప్పుడు భండాసురునికి వస్తోంది. ఇప్పుడు దేవతలందరూ ఆనందంగా స్వేచ్ఛగా సంచరించసాగారు. ఆనందంగా ఉన్నారు, పరమానందంగా. ఒకప్పుడు సమస్త దేవతలతోటి పరివృత్తుడై ఉన్నటువంటి ఇంద్రుని దగ్గరికి నారద మహాముని వచ్చారు. దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి ఆ నారద దేవర్షికి ఇంద్రుడు నమస్కరించి చేతులు జోడించి, భగవన్, సర్వధర్మములు తెలిసినవాడా, పరాపరవేత్తలలో శ్రేష్ఠుడా, నీవు ధన్యుని చేయదలిచిన వాని కడకే వెళ్ళెదవు. మనం ఎక్కడెక్కడ గమనిస్తే నారదులు వారి దర్శనం అయ్యింది అంటే వాళ్ళ జన్మన్న సాఫల్యం అవుతుంది, లేదా వాళ్ళకి ఏదో ఉత్తమ గతన్న ప్రాప్తించబోతోంది అని. మనకి జరిగిన ఏ సంఘటనని పరామర్శించినా కూడా నారదుల వారి దర్శనము ఎవరికి కలిగిందో వాళ్ళకి ఉత్తమ గతి, బెనిఫిట్సే కలుగుతూ ఉంటాయి. నీవు ఎవరిని ధన్యుని చేయదలిచావో వారి దగ్గరికే వెళ్తావు. నీవు మాకు భవిష్యత్తులో శుభములను కూర్చుటకే వచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ అమృతం వంటి మాటలు విని శ్రవణానందముచే నిండి సమస్త దుఃఖముల గడిచి కృతార్థుడనైతిని అని ఇంద్రుడు ఎప్పుడైతే అధికారము ఐశ్వర్యము దూరం అవుతాయో సాత్వికులకి సహజంగా వినయము సౌశీల్యత వృద్ధి చెందుతాయి. మాయా ప్రభావంతో కానీ అధికార మదంతో ఎప్పుడన్నా తప్పు చేసినా సాత్వికులలో పరివర్తన వచ్చే అవకాశం ఉంది. అదే తమోగుణంతో ఉన్నటువంటి వాడికి క్రోధం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నారదులు వారు చెప్తున్నారు, అథ సమ్మోహితో భండో దైత్యేంద్రో విష్ణుమాయయా తయా విముక్తో లోకాంత్రీన్ దహేతాగ్నిరివాపరః అధికస్తవ తేజోభిః అస్త్రైర్మాయా బలేన చ తస్య తేజోపహారస్తు కర్తవ్యో అతిబలస్యతు వినా ఆరాధనతో దేవ్యాః పరాశక్తేస్తు వాసవ అశక్యో అన్యేన తపసా కల్పకోటిశతైరపి. ఓ ఇంద్ర, భండు విష్ణుమాయతోటి సమ్మోహితుడయ్యాడు. అతని నుంచి విముక్తులయ్యి
లోకములు అంటే లోకములను, స్త్రీలని అతని నుంచి విముక్తులైనటువంటి స్త్రీలు, లోకములు కూడా అతన్ని భండు మోహితుడైనటువంటిది విష్ణు మాయ ద్వారా. ఒకవేళ విష్ణు మాయ నుంచి గనక విముక్తుడై ఉంటే అన్ని లోకములను దహించగలిగినటువంటి సమర్థుడు భండు. మరి ఒక అగ్నివలే అన్ని లోకములను దహించగల సమర్థుడు. అటువంటి భండు ఇప్పుడు విష్ణుమాయకి లోబడి ఉన్నాడు. నీ యొక్క తేజస్సు చేత, అస్త్రముల చేత, మాయాబలముల చేత అతిబలుడైనటువంటి భండాసురుని తేజ అపహారం చెయ్యాలి బాగా. అధికస్తవ తేజోభి అస్త్రైర్మాయా బలేన చ తస్య తేజోపహారస్తు కర్తవ్యో అతి బలస్యతు. ఇది భండుని తేజోహీనుని చేయటము అనేటువంటిది నీ ఒక్కడి వల్ల అయ్యేటువంటి పని కాదు. నీకు ఇప్పుడు అంత సామర్థ్యం ఉంది అని కూడా అనిపించదు. ఇప్పుడు ఇంద్రుడికి అంత సామర్థ్యం ఉంది అనేటువంటిది లేదు. రాజ్యము లేదు, సైన్యం లేదు, ఐశ్వర్యం లేదు. మరి ఏం చేయాలి? ఓ ఇంద్ర, వినా ఆరాధనతో దేవ్యాహ అంటే షష్ఠీ విభక్తి, దేవి యొక్క. ఎవరా దేవి? పరాశక్తి యొక్క, దేవి యొక్క ఆరాధన వినా అంటే ఆరాధన చెయ్యకుండా, అటువంటి అమ్మవారిని ఆరాధించకుండా, అమ్మవారి ఆరాధన తప్ప నీవు ఇంకొక కల్పకోటి శతము తపస్సు చేసినా కూడా భండాసురుడిని నువ్వు జయించలేవు. సింపుల్గా చెప్తున్నారు. ఇతరమైన కల్పకోటి శతముల తపస్సుతో కూడా భండుని తేజోహీనుని నువ్వు చేయలేవు. దేవతలను ఉద్దేశించి అంటున్నారు, ఓ బాలీషులారా. బాలీషులు అంటే చిన్నపిల్లల వలె అజ్ఞానులు అని, మూఢులు, అజ్ఞానులు అని, అది కూడా చిన్నపిల్లల వలె. శత్రువు యొక్క ఉదయమున కంటే ముందే, అంటే విష్ణుమాయ నుంచి విడిపడితే మళ్ళీ మీకు సాధ్యం కాదది. విష్ణుమాయలో ఇప్పుడు లోబడి ఉన్నాడు. ఏం చేయాలన్నా ఇప్పుడే మీరు ఉపాయం చేయండి. అతన్ని మళ్ళీ అభివృద్ధి చెందే లోపలే, అంతకంటే ముందే మీరు ఆ పరాశక్తిని ఆరాధించండి. అతను విష్ణుమాయ నుంచి బయటపడ్డా మీరు జయించలేరు. మీచే ఆరాధింపబడినటువంటి ఆ భగవతి మీకు శ్రేయస్సును కూర్చును. ఆరాధిత భగవతి సావ శ్రేయో విధాస్యతి. అమ్మవారు మీకు శ్రేయస్సు కలిగిస్తారు. ఈ విధంగా నారదుని చేత ప్రబోధింపబడినటువంటి ఇంద్రాది దేవతలు తపస్సుకు సన్నాహం చేసుకుని హిమవత్పర్వత తటమునకు వెళ్ళారు. అఖిల దేవతలతో కూడి పరాశక్తి యొక్క పూజని ఆరంభించారు. తత్ర భాగీరథీ తీరే సర్వఋతుకుసుమోజ్వలే పరాశక్తేర్మహాపూజాం చక్రే అఖిలసురై సమం. శక్రః. ఇంద్రుడు అందరి దేవతలతో కూడి పరాశక్తి యొక్క పూజని, దేవి యొక్క మహాపూజని మొదలుపెట్టాడు. ఎక్కడ? భాగీరథీ తీరంలో. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు చెప్పిన విధంగా దేవి యొక్క మహాపూజని, అలాగే దేవి మహాపూజ చేసేటువంటి జపధ్యాన రతాత్ములైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు నుండి దేవితో అనన్యముగా చిత్తము అర్పించినట్టి దేవతలకు 10,000 సంవత్సరాలు 10 దినముల అన్నట్లుగా గడిచిపోయాయి. అంటే 10,000 సంవత్సరాలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా పరాశక్తి యొక్క పూజను చేశారు. ఇక్కడ మాయామోహిని మోహితులైనటువంటి రాక్షసులను చూసి మహామతి అయినటువంటి శుక్రాచార్యుడు ఇంతకుముందు అవమానింపబడినప్పటికీ రాక్షసుల యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడు శుక్రాచార్యుడు. ఆ రాక్షస పురోహితుడైనటువంటి గురువు అయినటువంటి శుక్రుడు భండాసురుని దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారు. భండాసురం సమభ్యేత్య నిజగాద పురోహితః త్వాం ఏవాశ్రిత్య రాజేంద్ర సదా దానవ సత్తమాః నిర్భయాస్త్రిషు లోకేషు చరంతి ఇచ్ఛావిహారిణః జాతిమాత్రం హి భవతో హంతి సర్వాన్ సదా హరిః తేనైవ నిర్మితా మాయా యయా సమ్మోహితో భవాన్ భవంతం మోహితం దృష్ట్వా రంధ్రాన్వేషణ తత్పరః భవతాం విజయార్థాయ కరోతి ఇంద్రో మహత్తపః. నీవు గ్రహించటం లేదు, నీ దగ్గర ఉన్నటువంటి ఈమె మహామాయ, విష్ణుమాయ.
మీ జాతికి శత్రువు ఆయన. నిన్ను ఆశ్రయించి 3 లోకంలో కూడా రాక్షసులందరూ కూడా నిర్భయంగా చక్కగా కీర్తితోటి ఐశ్వర్యంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. హరి ఎప్పుడూ కూడా మీ అందరినీ కూడా, మీ జాతిని అందరినీ కూడా చంపటానికే, నాశనం చేయటానికే కంకణం కట్టుకుని ఉంటాడు విష్ణువు. ఆ మీ జాతిని నశింపచేస్తాడు. అతని చేతనే ఈ మాయ నిర్మింపబడింది. నీవు కూడా మోహితుడు అయ్యావు, నీవు మోహితుడు కూడా అయిపోయావు. నీవు మోహితుడు అవటం చూసి నీలో రంధ్రాన్వేషణ అంటే లోపములను వెతకటం, నీలోని లోపములను వెతుకుటేందు ఆసక్తి కలిగినటువంటి ఇంద్రాది దేవతలు అందరూ కూడా నిన్ను జయించటానికి మహాతపస్సు చేస్తున్నారు. కాబట్టి ఈ మాయని వీడి నీ మంత్రులతో పాటు హిమోత్పర్వతానికి పోయి నీ శత్రువులకు విఘ్నం కలిగించు. వాళ్ళు సఫలురైతే నీకు నాశనం కలుగుతుంది. ఈ విధంగా గురువు చెప్పగా భండాసురుడు మాయని విడిచిపెట్టి మంత్రులను అందరినీ పిలిచి శుక్రుడు చెప్పిందంతా కూడా వాళ్ళకి వివరించారు సభలో. అది విని శృతవర్మ పరిస్థితిని విమర్శించి భండునితో, ఈ శృతవర్మ ఎవరు? ఒకానొక మంత్రి. అతను భండునితోటి అంటున్నాడు, రాజా, నీకు శివుడు ఇచ్చినటువంటిది 60,000 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువే గడిచింది. 10,000 సంవత్సరాలు నువ్వు మోహిని మాయలో ఉన్నావు. అదే సమయం ఇంచుమించుగా 10,000 సంవత్సరాలు దేవతలు అక్కడ పరాశక్తిని ఆరాధించారు. ఇంకా ఎక్కువే అయింది. అంటే 60,000 సంవత్సరాలు అయిన వెంటనే మాయలో ఏం పడిపోలేదు, మధ్యలో ఇంకా కొంతకాలం గడిచి ఉంటుంది. ఎలా చూసినా కానీ 10,000 సంవత్సరాలు మినిమం శివుడు ఇచ్చిన సమయం కంటే కూడా ఎక్కువే అయిపోయింది. శివుడు చెప్పిన కాలమునకు వ్యతిరేకంగా చేయుట అశక్యము. శివుని అర్చించక అతడు నియమించిన కాలమును దాటుట అశక్యము. కాలమును అనుసరించి సుఖమును కానీ దుఃఖమును కానీ యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర, అంటే కాలానుగుణంగా వచ్చినటువంటి దాన్ని స్వీకరించటము అనేటువంటిది విఘ్నుడి యొక్క లక్షణము. అది ఇప్పుడు భండుడికైనా కానీ తప్పనటువంటిది. సుఖమైన దుఃఖం కానీ కాలాన్ని అనుసరించి అనుభవించాలి. తర్వాత భీమకర్ముడు అనేవాడు బలమును అనుసరించి శత్రువు ఉపేక్షింపదగినవాడు కాదు. శత్రువు యొక్క తపక్రియాదులకు విఘ్నము చేసినచో నీకే విజయం కలుగుతుంది, నీకు బలముంది. నీ యుద్ధమున శత్రు బలమును హరించు విద్య శివునిచే నీకు ఇవ్వబడినది. నీకు 60,000 సంవత్సరంలో రాజ్య పరిపాలన అయిపోయినప్పటికీ ఇంకా శివుడు ఇచ్చినటువంటి కొన్ని వరములు ఉన్నాయి నీకు. కాబట్టి నీకు యుద్ధంలో విజయమే కలుగుతుంది ఎప్పుడు. ఈ దానవుల యొక్క మాటలను విని భండాసురుడు సంతోషించాడు, సమ్మతించి సేనలతో సహా వెళ్ళి హిమోత్పర్వత ప్రాంతానికి, ఎక్కడైతే వీళ్ళందరూ పరాశక్తిని ఆరాధన చేస్తున్నారో అక్కడ తపస్సును విఘ్నం చేయటానికి ససైన్యముతోటి వెళ్ళాడు. ఈ వచ్చినటువంటి రాక్షసులు తపో విఘ్నాన్ని చేయటం కోసము ఆరంభించగానే జగదంబిక గ్రహించి వారి ఎదుట దాటటానికి అలవి కాని ఉజ్వలమైనటువంటి ప్రాకారమును సృష్టించెను. ఈ ప్రాకారం పేరేంటి? జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా. రాక్షసులు దేవతలని సమీపించడానికి వీలు లేకుండా ఒక మహత్తరమైనటువంటి అగ్ని ప్రాకారాన్ని సృష్టించారు. ఉజ్వలమైన గొప్ప ప్రాకారం అంటలో అర్థం అది. దానిని చూసి భండాసురుడు కూడా మిక్కిలి ఆశ్చర్యం చెంది కోపించి తన బలంతో దానవాస్త్రంతో ఆ ప్రాకారాన్ని భగ్నం చేశాడు. మరలా ఆ ప్రాకారం అదే విధంగా వచ్చింది, అదే విధంగా సృష్టించబడింది. భండాసురుడు వాయువ్యాస్త్రంతో భగ్నం చేసి గర్జించాడు. ఎన్నిసార్లు భగ్నం చేసినా కూడా యథాప్రకారంగా ఆ ప్రాకారం పునః నిలుస్తోంది. భండాసురుడు దుఃఖితుడయ్యి ఈ ప్రాకారాన్నే ఛేదించలేకపోయాను, నా బలమంతా కూడా పోయిందే అని ఖిన్నుడయ్యి తన శోణితపురానికి, లేదా శూన్యక నగరము అని అంటాం భండాసురుని యొక్క నగరం, తన నగరానికి తను వెళ్ళిపోయాడు.
జగమును ధరించు ఆమెను ఉజ్వల ప్రాకారమును చూసి దేవతలు భయముతోటి అన్ని క్రియలను, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తపోక్రియలను అన్నింటినీ కూడా మాని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు అంటారు చూడండి. అలా వ్యధ చెందుతున్నారు. ఇంత ఇంద్రుడు దేవతలతో ఇదిగో ఇక్కడికి భండాసుడు వచ్చాడు, అతనితో యుద్ధం చేయుట మనకి సాధ్యమైనటువంటి విషయం కాదు, పరిగెత్తిపోయినా కూడా మనకి ఇంకొక గతి లేదు, యోజన విస్తారమైనటువంటి శోభనమైనటువంటి కుండము చక్కగా నిర్మించి యజ్ఞము చేసి పరాశక్తిని పూజించదము. 10,000 సంవత్సరాలు ఆరాధన చేశారు, అమ్మ పరాశక్తి కోసం తపస్సు చేశారు, ఇంకా యజ్ఞం చేయటానికి నిశ్చయించుకున్నారు. మహాయాగ విధానంతో అగ్నిహోత్రుని స్థాపించి, దేవతలారా మనము మహామాంసముతో, అంటే మన దేహములో ఉన్నటువంటి మాంసముతోటి పూజించేదము పరాశక్తిని. హోమం చేద్దాం, హోమం చేసి పరాశక్తిని పూజించుదాం, దానితోటి బ్రహ్మత్వమును పొందిన వారమైనా అవుతాం. మన శరీరంలో మాంసాన్ని ఆ యజ్ఞంలో ఆహుతి చేయటం ద్వారా పోతే ప్రాణాలు పోతాయి, లేదా అమ్మవారి అనుగ్రహిస్తే స్వర్గం లభిస్తుంది. ఈ విధంగా అనగానే ఇంద్రుని ముందు పెట్టుకొని వీళ్ళందరూ కూడా విధి ప్రకారముగా శరీరముల నుండి వారి వారి మాంసములను లాగి మంత్రపూర్వకంగా హోమం చేయటం ఆరంభించారు. ఆ విధముగా సర్వదేవతల యొక్క మాంసములు, పాదములు, చేతులు, ఇది అదేముంది శరీరంలో భాగాలన్నింటినీ కూడా పరాశక్తికి హోమం చేయటం మొదలుపెట్టారు. ఇంకా చివరికి మిగిలినటువంటి భాగాన్ని కూడా శరీరంలో భాగాన్ని, అంటే తమకు తాముగా సంపూర్ణంగా సమర్పించుకోవటం కోసం ఎప్పుడైతే ఉద్యుక్తులయ్యారో, ఇక్కడ పాస్ ఎందుకు ఇస్తున్నాను గ్రహించండి. ఎంతవరకు అయితే దేహాభిమానం ఉందో, ఎంతవరకు అయితే నేనేదో చేయగలను అనేటువంటి భావన ఉందో, ఎంతవరకు అయితే సర్వసమర్పణా భావము కలగలేదో అంతవరకు కూడా పరాశక్తి దర్శనం కలగదు. సో చిట్ట చివరికి దేవతలు తమని తాము అర్పించుకోవటానికి, హోమంలో అర్పించుకోవటానికి ఉద్యుక్తులైనప్పుడు, హోమం చేయటానికి సిద్ధమైనప్పుడు ఒక అనుత్తమము అంటే ఇంతకంటే ఉత్తమమైనటువంటిది ఇంకొకటి లేదు, అటువంటి అనుత్తమమైనటువంటి పరమ తేజోపుంజము ప్రాదుర్భవించింది. దీనిని కొంత సంస్కృతంలో చెప్తాం. విధివత్ జుహుర్మాంసాన్ యుత్కృత్యోత్కృత్య మంత్రతః హుతేషు సర్వమాంసేషు పాదేషు చ కరేషు చ, పాదములు, చేతులు ఇవన్నీ కూడా వేసేశారు. హోతుమిచ్చత్సు దేవేషు కలేవరం అశేషతః, అంటే పూర్తిగా కలేవరంలో మిగిలినటువంటి భాగం మొత్తాన్ని కూడా ఆహుతి చేయడానికి సిద్ధమైనప్పుడు ప్రాదుర్బభూవ పరమం తేజ పుంజోహి అనుత్తమః తన్మధ్యత సముదభూత్ చక్రాకారం అనుత్తమం. చక్రాకారము, ఉత్తమమైనటువంటి చక్రాకారము, అనుపమైనటువంటిది సముద్ అభూత్ అంటే అక్కడ ఉద్భవించింది, అంటే ఆ యజ్ఞకుండంలో నుంచి శ్రీచక్రం ఆవిర్భవించింది. తన్మధ్యేతు మహాదేవీం ఉదయార్క సమప్రభాం, ఆ శ్రీచక్ర మధ్యంలో ఉదయార్క సమమైనటువంటి ప్రభతోటి జగదుజ్జీవనకరీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్య సారసీమాం తాం ఆనందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతరంగితాపాంగనయనాలోక కౌముదీం పాశాం కుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవా సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయో అఖిలాత్మికాం. పునః పునః నమస్కరించారు వాసవాది దేవతలందరూ. వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రాది దేవతలందరూ ఆ మహాదేవికి పునః పునః నమస్కరించారు. తయా విలోకితాః సద్యస్తే సర్వే విగతజ్వరాః. అమ్మవారి యొక్క కరుణాదృష్టి పడగానే వీళ్ళందరి యొక్క తాపము శమించింది, దేహము పూర్వస్థితికి వచ్చేసింది. సంపూర్ణాంగా దృఢతరా వజ్రదేహ మహాబలాః తుష్టువుశ్చ మహాదేవీం అంబికాం అఖిలార్థదాం. అమ్మవారి యొక్క కృపా దృష్టితోటే వీళ్ళకి
ఖండితమైనటువంటి అంగములన్నీ వచ్చాయి. ఆ యజ్ఞము యొక్క యజ్ఞంలో ఉద్భవించినటువంటి తేజోపుంజములో మధ్యలో చక్రాకారం ఆవిర్భవించింది. దాని మధ్యలో మహాదేవిని వీళ్ళందరూ కూడా దర్శించారు. ఆమె ఉదయ సూర్యకాంతి వంటి కాంతి కలిగి జగత్ ఉజ్జీవనకరి, బ్రహ్మ విష్ణు శివాత్మిక, సౌందర్య సారసీమాంత, అంటే ఇంతకంటే సౌందర్యం అనేటువంటిది ఎక్కడా లేదు. దీన్నే రామకృష్ణ పరమహంస వారు కూడా చెప్తారు, నేను అందరి దేవతలని కూడా ధ్యానంలో దర్శించగలిగాను. అత్యద్భుతమైనటువంటి సౌందర్య రాశి లలితాదేవి అని రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది, చూసుకోండి. ఆనందరస సాగర, జపాకుసుమ వర్ణం కలిగినటువంటిది. జపాకుసుమము అంటే పారిజాత పుష్పము. పారిజాత పుష్పము వర్ణము కలిగినటువంటిది. దానిమ్మ పూరంగు కలిగినటువంటి శాటికని ధరించింది. శాటిక అంటే చీర. సర్వాభరణములతో కూడింది. శృంగార రసమునకు ఒకే ఒక నిలయము. ఆమె క్రీగన్నులు కృపా తరంగితములు, అంటే కను కొలకులు అంటాం కదా, ఆ కొలకులు కృపతో నిండి ఉన్నాయిట, అమ్మవారి యొక్క కొలకులు. ఆమె చూపులతో వెన్నెలలు విరియును. పాశము, అంకుశము, చెరుకు విల్లు, పంచబాణములు ఇవి ఒప్పినటువంటి 4 చేతులు కలిగినటువంటిది. అఖిలాత్మిక అయినటువంటి ఆ మహాదేవుని చూసి ఇంద్రాది దేవతలందరూ సంతుష్టాంతరంగులై పునః పునః నమస్కరించారు. వారి అందరినీ అమ్మవారు క్రీగంట కృపాదృష్టితో చూసిన వెంటనే వీరందరూ విగత జ్వరులయ్యారు. జ్వరం అంటే దేహపీడ. ఆ పీడ నశించింది ముందుగా. అంటే ఒక అంగము ఖండింపబడితే ఎంత పీడ ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. విగత జ్వరులయ్యారు అంటే ముందుగా పీడ నశించింది, తర్వాత సంపూర్ణాంగులయ్యారు, తర్వాత దృఢకాయులయ్యారు. అందరూ కూడా ఎంతటి దృఢం అంటే వజ్రదేహులయ్యారు, మహాబలురయ్యారు దేవతలందరూ కూడా. ఆ దేవతలు అఖిలార్థములను ఇచ్చేటువంటి ఆ అంబికాదేవిని స్తుతించారు. ఆ స్తుతి విందాం ఇప్పుడు. దేవా ఊచుహు, ఈ స్తుతి అనేటువంటిది 13వ అధ్యాయంలో వస్తోంది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ప్రాదుర్భవనామ 12వ. 12వ అధ్యాయం సమాప్తమైంది. ఇప్పుడు అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే లలితాస్తవ రాజో నామ 13వ. ఈ అమ్మవారి యొక్క స్తుతిని దేవతలు, ఇంద్రాది దేవతలందరూ చేసినటువంటి దాన్ని చెప్పుకుందాం. దేవా ఊచుహు, జయదేవి జగన్మాతర్ జయదేవి పరాత్పరే, జయ కళ్యాణ నిలయే జయ కామ కళాత్మికే, జయకారి చ వామాక్షి జయ కామాక్షి సుందరీ, జయాఖిల సురారాధ్యే జయ కామేశి మానదే, జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మైక్య రసాత్మికే, జయ నారాయణి పరే నందితాశేష విష్టపే, జయ శ్రీకంఠదయితే జయ శ్రీ లలితే అంబికే, జయ శ్రీ విజయే దేవి విజయశ్రీ సమృద్ధిదే, జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే, నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యై పరాత్పరే, కళా ముహూర్త కాష్టా అహ మాస ఋతు శరదాత్మనే, నమ సహస్రశీర్షాయై సహస్రముఖలోచనే, నమ సహస్రహస్తాబ్జపాద పంకజ శోభితే, అణోరణుతరే దేవి మహతోపి మహీయసి, పరాత్పరతరే మాత తేజస్తేజీయసామపి, అతలం తు భవేత్ పాదౌ వితలం జానునీ తవ, రసాతలం కటీదేశ కుక్షిస్తే ధరణీ భవేత్, హృదయం తు భువర్లోకః స్వస్తే ముఖముదాహృతం, దృశశ్చంద్రార్కదహనాదిశస్తే బాహవోంబికే, మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయో అఖిలాః, క్రీడాతే లోకరచనా సఖాతే చిన్మయః శివః, ఆహారస్తే సదానందో వాసస్తే హృదయే సతాం, దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే, శిరోరుహాఘనాస్తే తు తారకా కుసుమాని తే, ధర్మాద్యా బాహవస్తే స్యుః
అధర్మాద్యాయుధాని తే యమాశ్చ నియమాశ్చైవ కరపాదరుహాస్తథా స్తనౌ స్వాహా స్వధాకారౌ లోకోజ్జీవనకారకౌ ప్రాణాయామస్తు తే నాసారసనా తే సరస్వతీ ప్రత్యాహారస్తు ఇంద్రియాణి ధ్యానం తే ధీః సప్తమా మనస్తే ధారణా శక్తిర్హృదయం తే సమాధికః మహీరుహాస్తేంగరుహాః ప్రభాతం వసనం తవ భూతం భవ్యం భవిష్యచ్చ నిత్యం చ తవ విగ్రహః యజ్ఞరూపా జగద్ధాత్రీ విశ్వరూపా చ పావని ఆదౌ యాతు దయాభూతా ససర్జ నిఖిలాః ప్రజాః హృదయస్థాపి లోకానామదృశ్యా మోహనాత్మికా నామరూప విభాగం చ యా కరోతి స్వలీలయా తాన్యధిష్ఠాయ తిష్టంతి తేషు అసక్తార్థకామదా నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యై నమో నమః యదాజ్ఞయా ప్రవర్తంతే వహ్ని సూర్యేందుమారుతాః పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమో నమః యాససర్జాదిధాతారం సర్గాదావాదిభూరిదం దధార స్వయమేవైకా తస్యై దేవ్యై నమో నమః యథా యాధృతా తు ధరణి యయాకాశమమేయయా యస్యాముదేతి సవితా తస్యై దేవ్యై నమో నమః యత్రోదేతి జగత్కృత్స్నం యత్ర తిష్టతి నిర్భరం యత్రాంతమేతి కాలే తు తస్యై దేవ్యై నమో నమః నమో నమస్తే రజసే భవాయై నమో నమః సాత్విక సంస్థితాయై నమో నమస్తే తమసే హరాయై నమో నమో నిర్గుణతః శివాయై నమో నమస్తే జగదేకమాత్రే నమో నమస్తే జగతే కపిత్రే నమో నమస్తే అఖిల రూపతంత్రే నమో నమస్తే అఖిల యంత్రరూపే నమో నమో లోక గురు ప్రధానే నమో నమస్తే అఖిల వాగ్విభూత్యై నమోస్తు లక్ష్మ్యై జగదేకతుష్ట్యై నమో నమః శాంభవి సర్వశక్త్యై అనాది మధ్యాంతమపాంచ భౌతికం అవాంగ్మనోగమ్యమతర్క్య వైభవం అరూపమద్వంద్వమదృష్టిగోచరం ప్రభావమగ్ర్యం కథమంబ వర్ణయే ప్రసీద విశ్వేశ్వరి విశ్వవందితే ప్రసీద విద్యేశ్వరి వేదరూపిణి ప్రసీద మాయామయి మంత్రవిగ్రహే ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి ఇతి స్తుత్వా మహాదేవీం దేవా సర్వే సవాసవాః భూయో భూయో నమస్కృత్య శరణం జగ్మురంజసా తతః ప్రసన్నా సా దేవీ ప్రణతం వీక్ష్య వాసవం వరేణ ఛందయామాస వరదాఖిల దేహినాం. ఇంద్రుని వైపు అమ్మవారు అలా చూడగానే ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు ఇప్పుడు కించిత్ మాట్లాడుతున్నారు. యది తుష్టాసి కళ్యాణి వరం దైత్యేంద్ర పీడితః దుర్ధరం జీవితం దేహి త్వాం గతా శరణార్థినః. అమ్మా, మేమందరం నిన్ను శరణు కోరుకున్నాము. నీవు యది తుష్టా అసి, ఒకవేళ నీవు తుష్టురాలివైతే అంటే సంతుష్టురాలివైతే, సంతోషించి ఉంటే కళ్యాణి, వరం దైత్యేంద్ర పీడిత, మేమందరం దైత్యేంద్రునితోటి పీడితులమై ఉన్నాము. దుర్ధరం జీవితం, ఇటువంటి జీవితం దుర్ధరంగా ఉంది. దేహి త్వాం గతాహ శరణార్థిన, మేమందరం నిన్ను శరణు కోరాము, మమ్మల్ని రక్షించు. శ్రీదేవి ఉవాచ, అమ్మవారు చెప్తున్నారు. అహమేవ వినిర్జ్యత్య భండం దైత్యకులోద్భవం అచిరాత్తవ దాస్యామి త్రైలోక్యం సచరాచరం. నిర్భయా ముదితాః సంతు సర్వే దేవగణాః తథా ఏ స్తోష్యంతి చ మాం భక్త్యా స్తవేనానేన మానవాః భాజనం తే భవిష్యంతి ధర్మశ్రీ యశసాం సదా విద్యా వినయ సంపన్నా నీరోగా దీర్ఘజీవినః పుత్రమిత్రకలత్రాఢ్యా భవంతు మదనుగ్రహాత్ ఇతి లబ్ధవరా దేవా దేవేంద్రోపి మహాబలః ఆమోదం పరమం జగ్ముస్తాం విలోక్య ముహుర్ముహుః. దీనికి తెలుగులో వివరణ చెప్తాను. దేవతలందరూ అమ్మవారిని స్తుతించినటువంటి దానికి సంక్షిప్త వివరణ. అమ్మవారికి జయమంగళం జయ ఘోషలు జయ జయధ్వానాలు చేసి పరమున కంటను పరము అయినటువంటి అమ్మ నీకు జయము.
కళ్యాణములకు శుభములకును నిలయమైనటువంటి దానివి. కామ కళాత్మికవు, జయమును కలుగజేయు దానివి. సుందరమైనటువంటి నేత్రములు, సుందరమైనటువంటి స్వరూపము కలిగిన దానివి. అఖిల దేవతలకు ఆరాధింపదగిన దానివి. కామేశ్వరివి, కామేశ్వరునికి పత్నివి, లేదా కామమునకు ఈశ్వరివి. అంటే కామములకు అధినేత్రి, కామములకు అంటే కోరికలకు అధ్యక్షురాలు, అధినేత్రి అమ్మవారు. మానదవు అంటే దురభిమానాన్ని చీల్చేటువంటిది మానద. అలాగే సదభిమానాన్ని, సన్మానాన్ని ఇచ్చేటువంటిది. నీకు జయమగుగాక. నీవు బ్రహ్మమయవు అంటే బ్రహ్మము నిండినటువంటి దానవు. నారాయణ పరవు, మోక్ష నిలయుడైనటువంటి హరియందు ఆసక్తి కలదానవు. అంటే ఇక్కడ భిన్నత్వం చూడండి, అభిన్నత్వం ఉంటుందంతా. ఆనందింపచేసిన సమస్త భువనములు కలదానవు అంటే నీతోటి ఆనందింపబడినటువంటి సమస్త భువనములు అంటే నీ క్రీడ. ఇవన్నీ విషకంఠుడైన శివునికి ప్రియురాలవు. శ్రీలతవు, ధనమునకు శోభకును లతవు అంటే అల్లుకొని పోవుదానివి. అంబికవు. శ్రీ విజయవు అంటే ధనమును శోభని జయించి వశమునందుంచుకున్నటువంటి దానివి. విజయశ్రీ సమృద్ధిగా ఇచ్చేటువంటి దానవు. జన్మించబోయే వాని యొక్క వారు చేసేటువంటి యజ్ఞములు ఇష్టాపూర్తములు అంటారు. ఇష్టి అంటే యజ్ఞములు, పూర్తములు అంటే బావులు. నిన్న చెప్పాను ఇవన్నీ. పూర్తములు అంటే వాపి, కూప, తటాగాదుల యొక్క నిర్మాణము, ఉద్యానవనముల నిర్మాణము ఇత్యాదివి. వీటికి కారణమైనటువంటి దానివి. పరము కంటెను పరము, ముజ్జగములను పాలించేటటువంటి తల్లివి. అనంత ముఖములు, నేత్రములు కలదానివి. సవిభాగ కాలస్వరూపిణివి. కాలస్వరూపం ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న వివరణ ఇస్తాను. కళాకాష్టాదిరూపిణి అనేటువంటిది మీకు చండీ సప్తశతిలో కూడా వస్తుంది ఈ నామము. లలితా సహస్రనామంలో యథాతథంగా కళాకాష్టాదిరూపిణి అనేటువంటి నామం యాజ్ ఇట్ ఈజ్ లేదు, కానీ భిన్న భిన్నంగా ఉంది. కాష్ట, కాంత అలా భిన్న భిన్నంగా వచ్చింది. ఈ కళ అంటే ఏంటి, కాష్ట అంటే ఏంటి, ఒక చిన్న వివరణ ఇస్తాను. కాష్ట అంటే 12 కనురెప్ప పాట్ల కాలము. కళ అంటే 30 కాష్టలు. 12 సార్లు కనురెప్పని మనము మూస్తే దాన్ని కాష్టాన్నం. కళ అంటే అటువంటి కాష్టలు 30. అటువంటి 30 కళలు ఒక క్షణం. అటువంటి 12 క్షణములు ముహూర్తము అంటే 2 ఘడియలు. 24 నిమిషములు ఒక ఘడియ. 2 ఘడియలు అయితే ఒక ముహూర్తం. అది 12 క్షణములు. 60 ఘడియలు ఒక రోజు. అంటే 30 ముహూర్తములు ఒక రోజు. 30 రోజులు ఒక మాసము. 12 మాసములు ఒక సంవత్సరము. 2 మాసములేమో ఒక ఋతువు, 6 మాసములేమో ఒక అయినము. అనంత హస్తాబ్జములతోనూ అనంత పాద పంకజములతోనూ శోభించుదానవు. అణువు కన్నా అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా చిన్నదానివి, మహత్తు కంటే కూడా మహత్తైనటువంటి దానివి. పరము కంటే మిక్కిలి పరము. తేజోవంతములన్నింటికంటే కూడా తేజోస్వరూపిణివి. అతలము నీ యొక్క పాదములు, వితలము నీ యొక్క పిక్కలు, రసాతలము పాతాళము నీ యొక్క నడుము, భూమి నీ ఉదరం, భువర్లోకము హృదయం, స్వర్లోకము ముఖము, చూపులు చంద్ర సూర్య అగ్నులు అంటే త్రిలోచని అమ్మవారు, దిక్కులు బాహువులు, వాయువులు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు, నీ వాక్కులు సమస్త వేదములు, లోకముల సృష్టి నీకు ఆట, నీ చెలికాడు చిన్మయుడైనటువంటి శివుడు, నీ ఆహారము సదానందము, నీ వాసము సజ్జన హృదయం. ఈ భువనములు నీ కనబడనటువంటి స్వరూపములు. ఈ భువనములన్నీ కూడా కనిపించనటువంటి అమ్మవారి రూపమే. నీ తల వెంట్రుకలు మేఘములు, తలలో పువ్వులు నక్షత్రములు, చేతులతోనూ పాదములతోనూ ధర్మాదులు బాహువులు, అధర్మాదులు ఆయుధములు,
యమనియమాదులు, యమములేమో అంటే యమములు అంటే ఇంద్రియ నిగ్రహములు, అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. ఈ ఇంద్రియ నిగ్రహాదులన్నీ యమములు. అలాగే నియమములు అంటేనేమో ఉపవాసాది వ్రతములు. ఈ యమములు నియమములు చేతులలోనూ పాదములలోనూ మొలిచినటువంటి గోళ్ళు నీకు. నీ స్తనములు లోకములను ఉజ్జీవింపచేయు స్వాహా స్వధాకారములు. ప్రాణాయామములు నీ నాసిక, సరస్వతి నీ నాలుక. విషయ వ్యావృత్తి అంటే ప్రపంచ సుఖముల నుంచి ఉపరమించటము, ఉపరతి చెందటము లేదా విరమించటము. విషయ వ్యావృత్తి ప్రత్యాహారము నీ ఇంద్రియములు. ధ్యానమే నీ సప్తమైన బుద్ధి. ధారణాశక్తి మనస్సు. సమాధి స్థితి నీ హృదయం. వృక్షలతాదులు నీ శరీరంపైన లోమములు, వెంట్రుకలు. ప్రభాతమే నీ వస్త్రము. భూత భవిష్యత్ వర్తమానములు నిత్యమైన నీ విగ్రహము. యజ్ఞస్వరూపిణివి, జగమును ధరించుదానవు. విశ్వస్వరూపిణివి, పావనివి, మొదట దయగలదై నిఖిల ప్రజలను సృజించుదానవు. లోకుల హృదయమునందు ఉన్నను అదృశ్యరాలై మోహింపచేయునది. లీలచే తాను సృజించిన దానికి నామరూప విభాగములను చేయును. అనామరూపములను అధిష్ఠించి లోకులకు అర్ధకామములను ఇచ్చినది. అంటే తన అధీనంలో ఉంచుకొని ఎటువంటి ఆసక్తి వాటి యందు కలిగి ఉండనటువంటిది. అట్టి సర్వశక్తి స్వరూపిణి అయిన ఆ మహాదేవికి నమస్కారం. ఆమె ఆజ్ఞ చేతనే అగ్ని, సూర్యుడు, వాయువు, పృథ్వీ ఆది పంచభూతములు విశ్వమున నడుచుకొనుచున్నవి. అట్టి ఆ మహాదేవికి నమస్కారం. సృష్టి స్థితి లయములలో మొదటిదైన సృష్టినే విశాలముగా ఇచ్చిన ఆది బ్రహ్మను ఆమెయే సృజించెను. ఆ సృజించిన ధరణి అంతయు తానొక్కతే ధరించెను. అట్టి ఆ మహాదేవికి నమస్కారములు. ఆమె ధరణి వలనే సూర్యుడు ఉదయించు అమేయమైనటువంటి ఆకాశమును ధరించెను. అమేయం అంటే అంతులేనటువంటిది. ఆమె యందే జగమంతయు పుట్టును. ఆమె యందే నిర్భరముగా నిలుచును. చివరకు ఆమె యందే లయించును. అట్టి ఆ దేవికి నమస్కారము. జన్మమున అంటే సృష్టిలో రజోరూపిణి అయినటువంటి నీకు నమస్కారం. స్థితిలో సాత్విక రూపిణి అయినటువంటి నీకు నమస్కారం. లయమున తమస్వరూపిణి అయి హరించేటువంటి దానివి నమోన్నమః. రజసత్వ తమస్సులు లేక నిర్గుణాత్మక శివస్వరూపిణి అయినటువంటి జగన్మాతకి నమోన్నమః. జగమునకు ఒకే ఒక మాతృరూపిణి అయి పితృరూపిణి అయినటువంటి నీవు అఖిల రూపములకు తంత్రరూపిణి అయి అఖిల యంత్రరూపిణివై లోకగురు ప్రధానవై అఖిల వాక్కుల ఐశ్వర్య స్వరూపిణివై లక్ష్మికి జగత్తునకు ఆనందరూపిణి శంభుపత్ని సర్వశక్తి స్వరూపిణివి. అంబా, నీ ప్రభావము ఆది మధ్య అంతములు లేనటువంటిది. పృథివ్యాది పంచభూతములచే సృష్టించబడనిది. వాక్కునకు మనస్సునకు అందనిది. మనోవాగామ గోచరము. ఊహింప అలవికాని వైభవం కలది. రూపము లేనిది, రెండవది లేనిది, రెండు కానటువంటిది కూడా. దృష్టి గోచరమయ్యేటువంటిది కాదు. దానిని మేము ఎట్లు వర్ణింపగలము? ఓ విశ్వేశ్వరి, విశ్వవంద్య, విద్యేశ్వరి, వేదస్వరూపిణి, మాయామయి, మంత్రమే ఆకారమైనటువంటి తల్లి, సర్వేశ్వర సర్వరూపిణి, మా యందు ప్రసన్నురాలవు కామ్మ అని ఇంద్రాది దేవతలందరూ కూడా మహాదేవిని స్తుతించి పునః నమస్కరించి దేవి శరణు కోరుకున్నారు. ఆమె ప్రసన్నురాలై ఇంద్రుని చూసి వరం కోరుకోమని అన్నారు. అప్పుడు ఇంద్రుడు, అమ్మా, నీవు సంతుష్టురాలవై మా యందు అనుగ్రహంతో వరం ఇవ్వదలుచుకున్నచో, ఇంతవరకు మేమందరము భండాసునుచే పీడింపబడ్డాం. జీవితం దుర్భరమైంది. తినటానికి తిండి, భోగం ఏమీ లేవు. స్వర్గలోక భోగాలు ఏమీ లేవు. ఒకప్పుడు బాగా భోగాలు అనుభవించి మదమెక్కినటువంటి ఆ ఇంద్రుడు దాదాపు 70,000 సంవత్సరాలు, మినిమం 70,000 సంవత్సరాలు రాజ్యానికి, రాజ్య పరిపాలనకి, అధికారానికి, అన్నిటికీ దూరమయ్యాడు, ఐశ్వర్యానికి. మాకు యథాపూర్వ సుఖజీవితం నిమ్ము, మేమందరము దేవతలం కూడా
నీ రక్షణని కోరుతున్నాము, దానిని ప్రసాదించు అని వేడుకున్నాడు. అమ్మవారు అన్నారు, ఓ ఇంద్ర, నేనే దైత్య కులమున పుట్టినటువంటి భండాసురుని జయించి, పుట్టాడు అంటే నిజంగా పుట్టాడు అని కాదు, దైత్య కులంలో అగ్రగణ్యుడయ్యాడు. ఇప్పుడు ఆ భండాసురుని జయించి నేనే తొందరలో నీకు సచరాచరమైనటువంటి త్రైలోక్య రాజ్య సంపదని ప్రసాదిస్తాను. నన్ను ఈ స్తుతితో స్తుతించిన సమస్త దేవగణము నిర్భయముగా సంతోషంతో ఉండుగాక. అట్లే ఈ స్తుతితో నన్ను స్తుతించిన మానవులు కూడా నిర్భయముగా సంతోషంతో ఉంటారు. వారు ధర్మమునకు, సిరులకు, యశస్సులకు ఎల్లప్పుడూ స్థానమగుదురు. విద్యా వినయ సంపన్నులవుతారు. రోగం లేని వారే దీర్ఘకాలం జీవించేవారవుతారు. నా అనుగ్రహమున పుత్రులతో, మిత్రులతో, కలత్రముతో ఒప్పి ఉందురు. ఈ విధంగా వరమును పొందిన దేవతలతో పాటు ఇంద్రుడును మహాబలుడై ఆ మహాదేవిని పలుమారులు చూసి పరమానందము పొందెను. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త సంవాదే లలితా ఉపాఖ్యానే లలితాస్తవ రాజో నామ త్రయోదశోధ్యాయ. 13వ అధ్యాయము సమాప్తమైంది. ఇప్పుడు 14వ అధ్యాయము. 14వ అధ్యాయానికి సంబంధము లేదా 14వ అధ్యాయంలో చెప్పబోయే అంశం గురించి సంక్షిప్తంగా చెప్తా. అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు త్రైలోక్య పరిపాలని, యుద్ధానికి బయలుదేరాలి, అధికారంలో ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళనే అందరూ అనుసరిస్తారు. ఇప్పుడు అమ్మవారు ఒంటరి స్త్రీ, భర్త ఇంకా అంటే పెళ్ళి కాలేదు ఇంకా. మరి అమ్మవారికి బ్రహ్మాది దేవతల యొక్క ఆలోచన అన్నమాట ఇది. మరి అమ్మవారికి పెళ్లి చేసి పట్టాభిషేకం చేస్తే దేవతలందరినీ కూడా ఈమె నడిపిస్తారు. ఇప్పుడు ఆవిర్భవించారు, ఈమెకి కళ్యాణం చెయ్యాలి. కళ్యాణం చేస్తే ఆమె సభర్తృక అవుతుంది. సభర్తృక అయినటువంటి వాళ్ళే సింహాసనాన్ని అధిష్ఠించడానికి యోగ్యులు. ఈ మాట వస్తుంది. మరి ఈమె వివాహానికి ఎవరు తగినటువంటి వారు? అంతటి జగజ్జననికి తగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ విధంగా అందరూ ఆలోచిస్తూ ఉంటే శివుడు మదన కామేశ్వరుని రూపంలో ఆవిర్భవిస్తారు. ఆ వివరణ అంతా కూడా 14వ అధ్యాయంలో చెప్పుకుందాము. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త సంవాదే లలితోపాఖ్యానే మదన కామేశ్వర ప్రాదుర్భావో నామ చతుర్దశోధ్యాయ. హయగ్రీవుల వారు చెప్తున్నారు. హయగ్రీవాచ ఏతస్మిన్నేవ కాలే తు బ్రహ్మా లోకపితామహ అజగామాథ దేవేశీం ద్రష్టుకామో మహర్షిభిః. అజగామ తతో విష్ణురారూఢో వినతాసుతం శివోపి వృషమారూఢః సమాయాతో అఖిలేశ్వరీం. దేవర్షయో నారదాద్యా సమాజగ్ముర్మహేశ్వరం ఆయయుస్తాం మహాదేవీం సర్వే చాప్సరసాం గణాః విశ్వావసుప్రభృతయో గంధర్వాశ్చైవ యక్షకాః. బ్రహ్మణాథ సమాదిష్టో విశ్వకర్మా విశాంపతిః చకారనగరం దివ్యం యథామరపురం తథా. తతో భగవతి దుర్గా సర్వమంత్రాధిదేవత విద్యాధిదేవతా శ్యామా సమాజగ్మతురంబికాం. బ్రాహ్మ్యాద్యా మాతరశ్చైవ స్వస్వభూతగణావృతాః సిద్ధయో హ్యణిమాద్యాశ్చ యోగిన్యశ్చైవ కోటిశః. భైరవాః క్షేత్రపాలాశ్చ మహాశాస్తా గణాగ్రణీః. మహాగణేశ్వర స్కందో బటుకో వీరభద్రకః ఆగత్య తే మహాదేవీం తుష్టువుః ప్రణతాః సదా. తత్రాథ నగరీం రమ్యాం సాట్టప్రాకారతోరణాం గజాశ్వరథశాలాఢ్యాం రాజవీధి విరాజితాం. ఇక్కడి నుంచి తెలుగులో చెప్పేస్తాను. ఈ వివరణ కొంచెం దీర్ఘంగానే ఉంది. హయగ్రీవుల వారు చెప్తున్నారు. హయగ్రీవాచ ఈ సమయంలోనే లోకపితామహుడైనటువంటి బ్రహ్మ మహర్షి ఔఘములతో అంటే మహర్షి సంఘములతోటి అందరినీ కలుపుకొని ఆ దేవేశిని దర్శించుకోవటానికి ఏతించారు. గరుడుని అధిష్ఠించి శ్రీ మహావిష్ణువు కూడా ఏతించారు. అదే సమయంలో వృషభారూఢుడైనటువంటి శివుడు కూడా అఖిలేశ్వరుని దర్శించటానికి వచ్చారు. నారదాది దేవర్షులు, అప్సరాది గణములు, విశ్వావసు మొదలగు గంధర్వులు,
అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మ ఆదేశంతో విశాంపతి అంటే రాజైనటువంటి విశ్వకర్మ దేవపురం వంటి దివ్యమైనటువంటి నగరంను నిర్మించాడు. తర్వాత భగవతి అయి సర్వమంత్రములకు అధిదేవత అయినటువంటి దుర్గా, విద్యాధిదేవత అయినటువంటి శ్యామ, వీళ్ళందరూ కూడా అంబికాదేవి దగ్గరికి వచ్చారు, అమ్మవారి దగ్గరికి వచ్చారు. అలాగే సప్తమాతృకులు వచ్చారు. అలాగే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ అష్టసిద్ధులు వచ్చి చేరారు. అలాగే కోట్ల కొలది యోగిని గణాలు వచ్చారు. భైరవులు, క్షేత్రపాలురు, గణాగ్రణి అయినటువంటి మహాశాస్త ఎవరికి పుట్టారు? హరిహర పుత్రుడు, లేదా విష్ణు మోహిని అవతారం ఎత్తినప్పుడు శివునికి మోహినీదేవికి, అంటే హరిహరుల యొక్క పుత్రుడు మహాశాస్త. ఈ మహాశాస్తయే తారకాసురుని వధించినటువంటి మహాశాస్త అయ్యప్ప స్వామిగా పూజింపబడుతున్నాడు. హరిహర తనయుడిగా పూజింపబడేటువంటిది అయ్యప్ప స్వామి. సో గణాగ్రణి అయినటువంటి మహాశాస్త, మహాగణేశ్వరుడు, స్కందుడు, బటుకుడు, వీరభద్రుడు. బటుకుడు ఎవరు? అష్టభైరవులు. వీళ్ళు బటుకాది అష్టభైరవులు. వీరందరూ వచ్చి అమ్మవారికి ప్రణతులై స్తుతించారు. విశ్వకర్మ నిర్మించినటువంటి నగరి రమ్యమైనటువంటిది, బురుజులతో, కోటగూడలతో, తోరణములతో ఉన్నది, గజ అశ్వరథశాలలతో ఉన్నది, రాజవీధులతో విరాజులుచున్నటువంటిది. అచట సామంతరాజుల, అమాత్యుల, సైనికుల, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల, వేతాళురు అంటే భేతాళురు. మనం తెలుగులో భేతాళుడు అంటాం కదా, సంస్కృతంలో వేతాళురు అంటారు. వేతాళుల, దాసీజనముల, సుందరములైనటువంటి భవనములు కలవు అందరికీ. ఈవెన్ దాసదాసులకు కూడా విశ్వకర్మ నిర్మించేశారు ఆ నగరంలో. మధ్యన ద్వారములతో, గోపురములతో భూషితమైనటువంటి దివ్యమైనటువంటి రాజగృహము కలదు. అనేక శాలలు, బహు సభాభవనములు కలిది, అంటే చాలా కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి అందులో, మీటింగ్ హాల్స్. నవరత్నమయమైన గోపురములతో భూషితమై దివ్యమైన రాజగృహము కలదు. అనేక శాలలు, బహుసభా భవనములు, నవరత్నమయమైనటువంటి సింహాసన సభ, మధ్యన చింతామణి వినిర్మితమైనటువంటి దివ్యమైన సింహాసనము, స్వయం ప్రకాశం కలిగినటువంటిది. అటువంటిది ఇంకొకటి లేదు. ఉదయించిన సూర్యుని వలె ప్రకాశించినది. ఇది ఇలా తెలుగులో చెప్తుంటే సంస్కృతంలో చెప్పకుండా ఉండాలనిపించడం లేదు. ఇది తెలుగులో చెప్పిన తర్వాత సంస్కృతంలో కూడా చెప్తా. మీ అందరికీ చాలా లలిత సహస్రనామం నిత్యం చదివేటువంటి వాళ్ళకి చాలా అర్థమవుతుంది అది. దానిని చూసి లోక పితామహుడైనటువంటి బ్రహ్మ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఆ సింహాసనం మీద అజ్ఞానుడైనటువంటి బాలుడు అధిష్ఠించినా కూడా ఈ నగర ప్రభావంతో సర్వలోకములకు అధికుడవుతాడు. కేవలం ఒక పెండ్లి ఆడని స్త్రీ కానీ పురుషుడు కానీ రాజార్హులు కారు. మంగళాచారములతో కూడి మహాపురుష లక్షణములు కలిగి అనుకూల స్త్రీతో ఉన్నటువంటి వారినే రాజ్యం అభిషేకించాలి. అంగవిహీనుడికి, రోగిష్టి వాడికి రాజ్యార్హత లేదు. మహాభారతంలో ఈ రెండూ జరిగాయి. ఈ మహాదేవి ఉత్తమ స్త్రీగను, ఆకారము దాల్చిన శృంగార దేవతగను ప్రకాశించుచున్నది. శంకరుడు తప్ప ఈమెకు తగిన వరుడు ముల్లోకములలోనూ లభించడు. కానీ శంకరుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? చక్కగా నిర్వికల్ప సమాధి స్థితిలో సతీవియోగంతో జడలు కట్టేసి ఒళ్ళంతా కపాలమాలలు ధరించి చిత్రవర్ణములు కలిగి బేసి కన్నులు కలవాడై, అంటే ముక్కంటి బూడిద పూసుకొని కాటి ఎముకలను అలంకరించుకొని పాములతోటి అలాగే గజ చర్మాన్ని ధరించి అలాంటి సర్వ అమంగళములకు నిలయుడైనటువంటి ఆ శివుని సర్వమంగళ అయినటువంటి ఈ దేవి వరిస్తుందా? ఇది బ్రహ్మచింతన, బ్రహ్మగారికి కలిగినటువంటి ఆలోచన అన్నమాట. అమంగళములకు నెలవైనటువంటి వాణిని సుమంగిళి అయినటువంటి ఈ మహాదేవి వరించునా అని ఆలోచిస్తూ ఉండగానే ఆ బ్రహ్మ ఎదుట మహేశ్వరుడు కోటి మన్మథ సౌందర్యము, దివ్య శరీరము, దివ్య వస్త్రములు, దివ్యమాలలు ధరించి దివ్య గంధలేపనములతో కిరీటము, హారములు, భుజభూషణములు, కర్ణకుండలములు వీటన్నిటితోటి అలంకరింపబడినటువంటి జగన్మోహన రూపమును ధరించి బ్రహ్మ కనుల ఎదుట ఆవిర్భవించారు. ఆ కుమారస్వరూపి అయినటువంటి శంకరుని లోక పితామహుడైనటువంటి బ్రహ్మ కౌగులించుకొని ఆ సుందర శరీరధారికి కామేశ్వరుడు అని నామధేయం చేశారు. పాపం నామకరణ చేయడానికి తల్లి తండ్రి ఆయనకి చెప్పండి. ఆ పరాశక్తికి
ఇతడు అనురూపుడైనటువంటి వరుడు అని నిశ్చయించి అతనితో కూడా దేవి కడకు దేవతలందరూ ఆయనను ముందు ఉంచుకొని దేవతలందరూ వెళ్ళారు. దీన్ని సంస్కృతంలో చెప్తాను, మళ్ళీ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్తుతి ఉంటుంది, అక్కడికి వస్తాను. ఈ వివాహ సమయానికనే కాదు, లలితాదేవికి ఎప్పుడూ కూడా 16 సంవత్సరముల యువతి రూపమే ఉంటుంది. కామేశ్వరుడికి 25 సంవత్సరముల యువకుడి రూపంలోనే ఉంటారు ఎప్పుడు ఆయన. విలోక్య చింతయామాస బ్రహ్మ లోకపితామహ అంటే ఆ నగరాన్ని అంతటిని దర్శించినటువంటి బ్రహ్మదేవుడు ఈ విధంగా చింతిస్తున్నారు. యస్తు ఏతత్సమధిష్టాయ వర్తతే బాలిశోపివ పురస్యాస్య ప్రభావేణ సర్వలోకాధికో భవేత్ న కేవల స్త్రీ రాజ్యార్హ పురుషోపి తయా వినా. అంటే ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ రాజ్యాధికారానికి అర్హత లేదు. భీష్ముడికి అందుకనే పట్టాభిషేకం కాలేదు. ఆయన ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాడు, నేను రాజ్య పరిపాలన చేయను అని. మంగళాచార్య సంయుక్తం మహాపురుష లక్షణం అనుకూలాంగనాయుక్తం అభిషించేదితి శృతివాక్యం అన్నమాట. మంగళాచార్య సంయుక్తం మహాపురుష లక్షణం, అనుకూల అంగనాయుక్తం అంటే అనుకూలవతి అయినటువంటి భార్య కలిగినటువంటి వాడిని అభిషేకం చేయమని శృతి చెప్తోంది. విభాతీయం వరారోహ మూర్తా శృంగార దేవత వరో అస్యాస్త్రిషు లోకేషు నచ అన్య శంకరాదృతే. ఈ మహాదేవికి శంకరుడు తప్ప అన్యులు ఎవరూ కూడా సరిపోరు. కానీ శంకరుని యొక్క పరిస్థితి ఏంటి? జటిలో ముండధారీ చ విరూపాక్ష కపాలభృత్ కల్మాషి భస్మదిగ్ధాంగ శ్మశానాస్థి విభూషణ. జటిలుడు అంటే జడలు కట్టేసింది, ముండధారి కపాలములు ధరించినటువంటి వాడు, విరూపాక్షుడు అంటే వికృత నేత్రములు 3 కన్నులు కలవాడు, కపాలభృత్ కపాలమాల ధరించినటువంటి వాడు, కల్మాషి భస్మదిగ్ధాంగ అన్ని అమంగళములతో ఉన్నటువంటి వాడు, అలాగే శ్మశాన అస్థి విభూషణ ఆ ఎముకలని ధరించినటువంటి అలంకారంగా ఉన్నటువంటి వాడు. అమంగళాస్పదం చైనం వరయేత్సా సుమంగళ ఇది చింతయమానస్య బ్రహ్మణో అగ్రే మహేశ్వర కోటి కందర్పలావణ్యయుక్తో దివ్య శరీరవాన్ దివ్యాంబరధర స్రగ్వీ దివ్యగంధానులేపన కిరీటహారకేయూరకుండలాద్యై అలంకృత ప్రాదుర్బభూవ పురతో జగన్మోహన రూపధృక్ తం కుమారం అథ ఆలింగ్య బ్రహ్మాలోక పితామహ చక్రే కామేశ్వరం నామ్నా కమనీయవపుర్ధరం తస్యాస్తు పరమాశక్తే అనురూపో వరస్త్వయం ఇది నిశ్చిత్య తేనైవ సహితాస్తామధాయయుః అస్తు వంస్తే పరాం శక్తిం బ్రహ్మ విష్ణు మహేశ్వరాః తాం దృష్ట్వా మృగశావాక్షీ కుమారో నీలలోహితః సాపితం వీక్ష తన్వంగీ మూర్తిమంతమివ స్మరం మదనావిష్ట సర్వాంగీ స్వాత్మరూపమమన్యత అన్యోన్యాలోకనాసక్తౌ ధృతిమంతౌ మనస్వినౌ సర్వభావ విశేషజ్ఞౌ ధృతిమంతౌ మనస్వినౌ పరైరజ్ఞాత చారిత్రౌ ముహూర్తా స్వస్థచేతనౌ అధోవాచ మహాదేవం బ్రహ్మాలోకైకనాయికాం ఇమే దేవాశ్చ ఋషయో గంధర్వాప్సరసాం గణాః త్వాం ఈశాం ద్రష్టుమిచ్చంతి సప్రియాం పరమాహవే కోవానురూప్తస్తే దేవి ప్రియో ధన్యతమః పుమాన్ లోక సంరక్షణార్థాయ భజస్వ పురుషం పరం రాజ్ఞీ భవ పురస్యాస్య స్థితా భవ వరాసనే అభిషిక్తాం మహాభాగైర్దేవర్షిభిః అకల్మషైః సామ్రాజ్య చిహ్న సంయుక్తాం సర్వాభరణ సంయుతాం సప్రియా మానసగతాం ద్రష్టుమిచ్ఛామహే వయం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరాశక్తిని ఈ విధంగా స్తుతించారు. ఆ మహాదేవిని చూసి ఎటువంటిది? శావాక్షి. శావము అంటే లేడి పిల్ల, లేడి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటిది అమ్మవారు.
ఆ లేడిపిల్ల కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి మహాదేవుని చూసి కుమారశంకరుడు 25 సంవత్సరాల యువ స్థితిలో ఉన్నటువంటి శంకరుడు సమస్త క్రియలను మరిచి మన్మధావిష్టుడయ్యను. మన్మధుని బూడిద చేసినటువంటి శివుని పరిస్థితి ఇది అమ్మవారిని చూసినప్పుడు. సన్నని సుందర దేహం గల ఆ మహాదేవియు ఆకారము దాల్చిన మన్మధుని వలె ఉన్న కుమారశంకరుని చూసి మదనావిష్ట సర్వాంగి అయి అతని స్వాత్మరూపునిగా తలచెను. అంటే ఇద్దరు అభిన్నులు, ప్రకృతి పురుషుడు. ఇవి మన దృష్టి. పరమాత్మ జీవాత్మ భిన్నులు మన దృష్టి, అభిన్నులు పారమార్థిక దృష్టి. పరస్పరము బాగుగా చూసుకొనగోరి వారి ఇరువురును కామపీడితులైరి. ఇదంతా కథా సందర్భంలో చెప్పటమే. నిజానికి పరమాత్మలో ఎప్పుడూ ఎటువంటి వికారము లేదు. సర్వభావ విశేషములను తెలిసి ధృతిమంతులై మనస్సులు అంటే మనస్సును తమ వశమునందు ఉంచుకున్నటువంటి వారై, ఇతరులకు తెలియరాని చరిత్ర కలవారై. ఇతరులకు తెలియరాని చరిత్ర ఎవరికి ఉంటుంది? ఒక్క పరమాత్మకి తప్ప. పరమాత్మ చరిత్ర ఎవరికి తెలియదు. చరిత్ర అంటే పుట్టుపూర్వోత్తరములు, వర్తనము, శీలము ఇత్యాదివన్నీ. పరమాత్మ గురించి ఎవరన్నా చెప్పమంటే మహా అయితే ఏం చెప్పగలరు? అజుడు, అమరుడు, నిర్వికారుడు, నిర్విశేషుడు, నిశ్చలుడు, ఇంతే కదా చెప్పగలిగేది. ఇలాగే చెప్పాలి. అద్వయుడు, సచ్చిదానంద స్వరూపుడు అనే చెప్పాలి. సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. ఇతరులకు తెలియరాని చరిత్ర కలవారై అయినప్పటికీ కూడా ముహూర్త కాలము కామవశులై అస్వస్థ చేతనులైరి. ఇది ఈ తర్వాత బ్రహ్మ లోకైక నాయిక అయినటువంటి మహాదేవితో ఈ విధంగా చెప్పారు. దేవతలు, ఋషులు, గంధర్వ అప్సర గణములు ఈశివైనటువంటి నిన్ను, ఈశి అంటే నాయకి, అధినేత్రి, ఈశివైనటువంటి నిన్ను పరమయుద్ధమున సప్రియను అంటే ప్రియునితో కూడిన దానినిగా అంటే భర్తృకగా చూడగోరుచున్నారు. ఓ దేవి, నీకు ప్రియతముడైనటువంటి ఆ ధన్యపురుషుడు ఎవరు? నీవు ఎవరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతావు? లోక సంరక్షణ కొరకు పరమపురుషుని పొందుము. ఈ పురమునకు రాణివి కమ్ము. ఆ పురము పేరేంటి? శ్రీమన్నగర నాయిక, శ్రీనగరము. శ్రీపురము ఇంచుమించు సమానార్థకమే అది కూడా. శ్రీమన్నగర నాయిక, శ్రీమన్నగర అంటే శ్రీనగరము, శ్రీయుతమైనటువంటి నగరము శ్రీమన్నగరం. నీకు ప్రియతముడైనటువంటి ఆ ధన్యుడు ఎవరు? ఆ ధన్యపురుషుడు ఎవరు? లోక సంరక్షణ కొరకు పరమపురుషుని పొందుము. ఈ పురమునకు రాణివగుము. ఈ శ్రేష్ఠ ఆసనమును కూర్చుండుము. అపాపులై మహాభాగ్యవంతులైనటువంటి దేవర్షులచే అభిషేకింపబడి సామ్రాజ్య చిహ్నములతో కూడి సర్వాభరణ భూషితవై నీ ప్రియునితో కూడా సింహాసనం కూర్చున్న దానినిగా చూడాలి అని మేమందరము కూడా కోరుకుంటున్నాము తల్లి. అందుకని మా యందు అనుగ్రహించి నీకు తగినటువంటి వరుణ్ణి సూచిస్తే దేవర్షులందరూ నీకు సింహాసన అభిషిక్తురాలుగా చేస్తారు, మీ ఇద్దరిని కలిపి. ఆ భాగ్యాన్ని మేము మా కళ్ళతోటి చూడదలుచుకుంటున్నాం అని బ్రహ్మ ప్రార్థించారు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే మదన కామేశ ప్రాదుర్భావో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రేపు 15వ అధ్యాయం చెప్పుకుందాము. ఓం తత్సత్.